కూకట్పల్లి జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ నియామక వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రిజిస్ట్రార్ను తొలగిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది వైస్ ఛాన్సలర్కు మద్దతుగా స్టాండ్ విత్ బీసీ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. రిజిస్ట్రార్ నియామకంపై వైస్ ఛాన్సలర్ స్పందించారు. గతంలో పనిచేసిన రిజిస్ట్రార్ను తిరిగి నియమించారని, ప్రభుత్వ అధికారులు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన తెలిపారు. రిజిస్ట్రార్ నియామకం విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారమే జరిగిందని, ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారుల జోక్యం సరికాదన్నారు. విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. జేఎన్టీయూ రిజిస్ట్రార్గా నియమితులైన ప్రొఫెసర్ జయలక్ష్మిని కొనసాగిస్తూ ఆమెను తొలగించే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గారి మీద సీఎం ఆఫీస్ నుంచి ఒకటే ఒత్తిడి, వీసీ కిషన్ కుమార్ రెడ్డి గారికి సీఎం ఆఫీస్ నుంచి ఒత్తిడి ఏమని, ఆమెను తీసేయండి, ఒక బీసీ మహిళను 45 రోజులకే అవమానకరంగా తీసేయండి, ఇంకో రిజిస్ట్రార్ నియమించండి. తీసేయడానికి ఏమైనా కారణం ఉందా? పేపర్ లీక్ చేసిందా? యూనివర్సిటీ పరువు ప్రతిష్టలు భంగం కలిగించిందా? యూనివర్సిటీకి చెడ్డ పేరు తెచ్చిందా? రూల్స్ కు అగనెస్ట్ గా పనిచేసిందా? లేదా ఏమైనా లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా దొరికిందా? ఇవేమీ లేవు. వాళ్ళ కంటికి బీసీ, ఒక బీసీ మహిళ. ఎంత దుర్మార్గం ఇది! తెలంగాణ వచ్చి గద్దరపాలైంది తెలంగాణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం, విద్యాశాఖ మంత్రి మీరే దీనికి సమాధానం చెప్పి తీరాలి.